నా ఉద్దేశంలో ఏంటంటే పార్టీ కాకుండా క్యాండిడేట్ పరంగా చూసుకొని, ఎందుకంటే ఇది మామూలుగా గ్రాడ్యుయేట్స్ అంటే చదువుకున్న వాళ్ళు వేసేటటువంటి ఓట్లు కాబట్టి. నమస్కారం, నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. దయచేసి ఊళ్ళో వాళ్ళు కాకుండా, వాళ్ళలాగా పైసలు తీసుకొని కాకుండా, పథకాలకు లొంగకుండా, ఎవరికి మన గురించి ఎవరు పోరాటం చేస్తారో, ముఖ్యంగా విద్యార్థుల గురించి. గ్రాడ్యుయేట్ అంటేనే డిగ్రీ అయిపోయినటువంటి వాళ్ళు. మన స్టేట్లో చూస్తే, మన దేశంలో చూస్తే ఎంతోమంది నిరుద్యోగులు మనం డిగ్రీలు చేసి, నెక్స్ట్ పీజీలు చేసి, బీటెక్లు చేసి కూడా రోడ్ల మీద తిరిగేటటువంటి ఎంతోమంది ఉన్నారు. సో ప్రతి నాయకుడు కూడా ఎమ్మెల్సీ అని చెప్పేసి ఓట్లు వేయించుకొని మళ్ళీ సేమ్ యాజ్ అందరిలాగానే. ఇప్పుడు ఎమ్మెల్సీ అంటే గ్రాడ్యుయేట్ వేసేటటువంటి ఓటుతో ఆ ఓటుకు ఈ ఓటుకు చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఆ ఓటు వేసేటటువంటి ఏం తెలియనటువంటి వాళ్ళు ఓ నోటుకో లేకపోతే ఓ కోటర్కో ఓటేస్తారు దాన్ని. కానీ మన ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేటువంటి నోటుకు కోటర్కు లొంగకుండా వేసేటటువంటి ఒక అమూల్యమైన ఓటు వేయించుకొని కూడా ఆ గ్రాడ్యుయేట్ చేసినటువంటి ఓటును కూడా అబాసు పాలు చేస్తూ మా ఎమ్మెల్యేలు అయితే ఏ విధంగా ఉన్నారో ఈ ఎమ్మెల్సీలు కూడా అదే విధంగా తయారై ఏ విధమైనటువంటి పోరాటం చేయకుండా ఉండడం జరుగుతుంది. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రం తీసుకున్నట్లయితే, మనము గత 3 సంవత్సరాల నుంచి, నేను డిగ్రీ కాలేజీ నడుపుతున్నటువంటి ప్రిన్సిపల్గా మాట్లాడుతున్నాను. గత 3 సంవత్సరాల నుంచి విద్యార్థులకు ఏ విధమైనటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా వాళ్ళను ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ చదువుకునేటటువంటి పేద విద్యార్థులు, వాళ్ళకు కనీసం ఎగ్జామ్ ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు యూనివర్సిటీ చూసుకున్నట్టయితే, మన తెలంగాణలో ఉన్న ఏ యూనివర్సిటీ అయినా వాళ్ళ ఎగ్జామ్ ఫీజులు ఓ రేంజ్లో ఉంటాయి. ఇంటర్ లాగా 10th లాగా మనకు తక్కువ ఎగ్జామ్ ఫీజులు ఉండవు, ఎక్కువ ఎగ్జామ్ ఫీజులు ఉంటాయి. ఆ ఎగ్జామ్ ఫీజులు కట్టాలంటే వాళ్ళకి స్కాలర్షిప్ రూపంలో గవర్నమెంట్ స్కాలర్షిప్ వేస్తే ఆ స్కాలర్షిప్ తీసుకొని వాళ్ళు ఎగ్జామ్ ఫీజులు కట్టేటటువంటి పరిస్థితి ఉండేది. సో రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ఈ పథకాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ నీరుగారుస్తూ ఈ 3 సంవత్సరాల నుంచి కేసీఆర్ వదిలిపెట్టినటువంటి బకాయిలను, అదేవిధంగా ఇప్పుడు వచ్చి 1 year అయినటువంటి కాలంలో కూడా ఏ విధమైన ₹1 కూడా విద్యార్థులకు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా వేధించడం జరుగుతుంది. దానివల్ల మాకు డ్రాప్ అవుట్స్, ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినటువంటి విద్యార్థులు ఆ ఎగ్జామ్ ఫీజులు కట్టలేక 2,000, 3,000 ఎగ్జామ్ ఫీజులు కట్టలేక ఆ స్కాలర్షిప్లు రాక డ్రాప్ అవుట్ తీసుకోవడం జరుగుతుంది. మనకు 100% జాయిన్ అయితే వాళ్ళు సెకండ్ ఇయర్కి వచ్చేసరికి 50% కూడా డ్రాప్ అవుట్ అవుతుంది. అందులో ఎగ్జామ్ ఫీజులు కట్టలేకనే చాలామంది. ఇంతకుముందు ఏంటంటే ఆ స్కాలర్షిప్లు వేస్తే ఆ స్కాలర్షిప్లు తీసుకొని దాన్ని ఎగ్జామ్ ఫీజుల రూపంలో కట్టేటటువంటి వాళ్ళు. అంటే దీన్ని బట్టి చూస్తే మనకి ఏమవుతుందంటే, ఈ పేద విద్యార్థులు ఈ డబ్బులు లేక స్కాలర్షిప్ల మీద చదివేటటువంటి విద్యార్థుల గురించి మాట్లాడుతున్నాను నేను. సో వాళ్ళు డ్రాప్ అవుట్స్ అయిపోతున్నారు. మినిమం డిగ్రీ కూడా బయటికి రాకుండా అటు లేకుండా పరిస్థితి ఘోరంగా తయారైపోతుంది. ఇదే విధంగా జరిగితే మనకు విద్యా వ్యవస్థ మీద తీవ్రమైనటువంటి ప్రభావం పడి, మనము ఇప్పటికే ఎడ్యుకేషన్లో చాలా లోలో ఉన్నాం. వేరే రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో ఎడ్యుకేషన్ పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. సో ఇలాగే కొనసాగితే ఈ డబ్బులు లేనటువంటి విద్యార్థులు ఆటోమేటిక్గా ఇంకా బాధకు లోనై డ్రాప్ అవుట్ అయిపోయి మనకు డిగ్రీ కూడా కనీసం చేయలేనటువంటి పరిస్థితిలో విద్యార్థులు ఉంటారు. సో కాబట్టి దయచేసి మనం ఎమ్మెల్సీ ఎలక్షన్ ఓటు వేసేటప్పుడు మన గురించి ఎవరైతే పోరాటం చేస్తారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇది కాదు. సెంట్రల్ గవర్నమెంట్ ఎస్సీ స్కాలర్షిప్లు ఆల్రెడీ మనకు వాళ్ళు ఇవ్వాల్సినటువంటి పైసలు ఎప్పుడో రిలీజ్ చేసింది. కానీ వీళ్ళు ఇవ్వాల్సినటువంటి ఒక 25% కూడా స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేయలేక సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పంపినటువంటి ఆ స్కాలర్షిప్లు కూడా మళ్ళీ రిటర్న్ అవ్వడం జరుగుతుంది. అంటే దీన్ని ప్రశ్నించడానికి ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ, ఏ ఒక్క ఎమ్మెల్సీ కానీ ముందుకు రావడం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు రైతు భరోసా, రైతు బంధు దీని మీద మాట్లాడుతున్నారు తప్ప అది ముఖ్యమే. దానికంటే ముఖ్యమైనది కూడా ఎడ్యుకేషన్ ఉంటుందిగా. ఒక రైతుకు నువ్వు రైతు భరోసా చేస్తున్నావు, ఆ రైతు భరోసాతో ఏం చేస్తాడు? ఆయన ఎగ్జామ్ ఫీజు కడుతున్నాడు. అంటే నువ్వేం చేస్తున్నావు? నీ స్కాలర్షిప్ ఎగ్గొడుతున్నట్టే కదా. అంటే దాన్ని నువ్వు రైతు దాన్ని దేనికి ఉపయోగించుకుంటుండు? ఆయన పంటకు ఉపయోగించుకోవట్లే, కొడుకు ఎగ్జామ్ ఫీజు కట్టడానికి ఉపయోగించుకుంటుండు. మరి నువ్వు ఇది వేస్తే అయిపోతుంది కదా. నువ్వు పథకాలు పెట్టినావు, 2 పథకాలు మంచివే, కానీ విద్యను ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు? దీని మీద ఏ ఎమ్మెల్సీ అయితే మనకు విద్యార్థుల పట్ల పోరాటం చేస్తారు. ఎందుకంటే ఎమ్మెల్సీ అంటేనే డిగ్రీ అయిపోయినటువంటి క్యాండిడేట్లు వేస్తారు కాబట్టి. ఇక్కడ పోటీలో ఉన్న ఇక్కడ బీజేపీ పార్టీ అభ్యర్థి కానీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కానీ ఎవరైనా ఎంతో కొంత మేలు అనిపిస్తుందా? వాళ్ళ సేవా కార్యక్రమాలు కానీ, ప్రజలతో ఉంటే నిరుద్యోగులతో మమేకమై ఉండడం కానీ, ఈ వ్యక్తి అయితే అసెంబ్లీలో కొట్లాడగలడు అనే కనిపిస్తున్నారా అట్లా ఎవరైనా?
అయితే మనకు ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఎలక్షన్ కు ముందు అందరూ సేవాభావంతో అందరూ చేసేటటువంటి వాళ్ళే కనిపిస్తుంటారు. సో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రతి క్యాండిడేట్ మళ్ళీ అదే విధంగా మారిపోతున్నాడు. ప్రతి ఒక్కరు హామీ ఇస్తున్నారు, నేను చేస్తా, కంపల్సరీ చేస్తా. ఏ పార్టీ అభ్యర్థి అయినా, కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ నేను చేస్తాను. ఎలక్షన్స్ ముందు కదా మభ్యపెట్టడం కోసం ప్రతి ఒక్కరు చేస్తామంటున్నారు. సో కాబట్టి మనము మ్యాక్సిమం మాకు కొంచెం బీజేపీ సైడ్ నుంచే కొంచెం ఆ వ్యక్తి బట్ పేర్లు వద్దు మనకు, ఎందుకంటే ఏ ఒక్కరికి మనం సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళం కాదు. సో ఇది విద్యా వ్యవస్థలో ఉన్నాం కాబట్టి మనకు అందరూ కావాలి. విద్యార్థుల భవిష్యత్తు ఎవరైతే కోరుకుంటారో వాళ్ళే మాకు కావాలి. కాబట్టి కొంచెం బీజేపీ క్యాండిడేట్ గురించి మనం పోరాటం చేస్తే, ఆయనకు మనం ఎలక్షన్లో ఓటేస్తే కనీసం ఆయన కొంచెం పోరాడే వ్యక్తిలాగా మనకు కనబడుతున్నాడు. మన తెలంగాణ నుంచి దాదాపు 8 మంది ఎంపీలు ఉన్నారు. కేంద్రంలో 3 సార్లు బీజేపీ అధికారంలో ఉంది. ఆ ఎంపీలు ఇక్కడ తెలంగాణ నుంచి కూడా 2 ఉన్నారు గెలిచిన వాళ్ళు. మొత్తం ఓవరాల్ 8 మంది ఉంటే మనకి ఇక్కడ 2 కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. ఈ 3 సార్లు గెలిచినా కూడా మన తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి పాత్ర ఉంది బీజేపీది? మన తెలంగాణ రాష్ట్రాన్ని నిధులు ఏమైనా ఏర్పాటు చేసే డెవలప్మెంట్ చేసే విషయంలో కొట్లాడింది అనుకోవచ్చా? సో అయితే మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వేరే శాఖకు సంబంధించిన మనం తీసుకోము. విద్యా వ్యవస్థకు సంబంధించి మాత్రము ఖచ్చితంగా కేంద్రము తనకు వంతుగా పంపేటటువంటి విద్యార్థుల స్కాలర్షిప్లు అనేటటువంటిది వాళ్ళు పంపిస్తున్నారు. బట్ అది ఎట్లా ఉంటుందా అంటే ఆ గడువులు వాళ్ళకు కొంత టైం ఇస్తారు. మనకు ఒక బడ్జెట్ రిలీజ్ చేసిన తర్వాత ఒక 5 months మనకు టైం ఇస్తారు. ఆ 5 monthsలో ఏం చేయాలి అంటే వాళ్ళు ఇచ్చేటటువంటి 75%కు ఈ స్టేట్ ఇచ్చే 25% యాడ్ చేసి పిల్లవానికి ఇవ్వాలి. యాక్చువల్గా 75 రిలీజ్ అవుతుంది, 25 రిజల్ట్ రిలీజ్ కాకపోయేసరికి ఏమవుతుందా అంటే ఈ 75% అనేది బ్యాక్ వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళ వంతు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మెయిన్ వచ్చేసి మనకు ఫాల్ట్ ఈ స్టేట్ గవర్నమెంట్ దగ్గరనే చాలా ఘోరంగా విద్యార్థుల పట్ల నిరూపించడం జరుగుతుంది. ఎందుకంటే రియంబర్స్మెంట్ 3 సంవత్సరాలు అంటే ఇది మామూలైనటువంటి విషయం కాదు. ప్రతి డిగ్రీకల్ నువ్వు ఎక్కడికి వెళ్ళినా, మన దగ్గరే కాదు, నువ్వు ఏ డిస్ట్రిక్ట్ వెళ్ళినా తెలంగాణ మొత్తంలో కూడా ఏ కాలేజీకి వెళ్ళినా, ఏ డిస్ట్రిక్ట్ వెళ్ళినా, ఏ గ్రాడ్యుయేట్ నువ్వు ఏ స్టూడెంట్ను కదిలించండి, మీరు ఖచ్చితంగా మీకు మొదట చెప్పేది ఆ గవర్నమెంట్ ఇవ్వలేదని ఈ గవర్నమెంట్ తీసుకొచ్చారు. ఈ గవర్నమెంట్ కూడా మళ్ళీ సంవత్సరం నుంచి అదే రూపంలో జరపడం జరుగుతుంది. అన్నింటికంటే ముఖ్యం మనకు దేశానికైనా రాష్ట్రానికైనా విద్య అనేటటువంటిది ఖచ్చితంగా అవసరం.